ప్రతిదీ ప్రాఫిటబుల్ అయితే ప్రతి ఇంటికి ఒక సోనాలి ఫార్మర్ ఉంటాడు. క్వాలిటీ అష్యూరెన్స్ కావాలి అన్నప్పుడు బుకింగ్ చేసే అప్పుడే ఒకసారి హ్యాచరీకి రండి. నష్టపోయేదాన్ని తీసుకొచ్చి దాన్ని కొద్ది రోజులు ఫీడింగ్ చేసి చనిపోయిన తర్వాత అది పెయిన్ వేరే లాస్ వేరే ఉంటుంది. వెనకాల కనిపిస్తుంది దాదాపు 1,80,000 కెపాసిటీ గల హ్యాచరీ అండి. తెలంగాణలోనే ఒక అతిపెద్ద హ్యాచరీ. దీన్ని మెయింటైన్ చేసినటువంటి అన్నగారు మన పక్కనే ఉన్నాడు. సో ప్రస్తుతం ట్రెండింగ్లో బాగా నడుస్తుందండి సోనాలి. చాలా మంది సోనాలి అంటున్నారు, సేమ్ అదే నాటుకోడి అంటున్నారు. అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. అన్న మీ పేరు ఒక్కసారి మన ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి ఒకసారి. ఇది నా పేరు తన్వీర్ అండి. హ్యాచరీ పేరు వచ్చేసి టిఎస్ హ్యాచరీస్. ఇది జనగామ జిల్లా జనగామ సిటీలోనే ఆర్టీసీ కాలనీలో ఉంది, సూర్యాపేట హైవేలో. ఒక్కసారి ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఫ్లైఓవర్ కింద రైట్ సార్. సో ఫ్లైఓవర్ లో సర్వీస్ రోడ్ లో ఉందండి. ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుందండి? అవును, రన్నింగ్ లో ఉందండి. మీరు చూడొచ్చు ఆల్రెడీ ఎగ్స్ అనేది సెట్టింగ్ అయి ఉన్నాయి. మనం ఓన్లీ సోనాలి హ్యాచరీ అండి. ఇది 1,80,000 కెపాసిటీతో మనము రన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 3 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే. సో ఎట్లా అంటే ఫస్ట్ మనం చిన్నగా స్టార్ట్ చేసినాము, మళ్ళీ కొంచెం విధుల వారీగా పెంచుకుంటూ ఇప్పుడు 1,80,000 కెపాసిటీ. ఆల్మోస్ట్ ఈ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ హ్యాచరీ అండి. ఓన్ హ్యాచరీ. ఓకే అండి. ఇప్పుడు ఎందుకు మీరు ఈ సోనాలి అనేది చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది జనాలు ఏమంటారు అంటే ఫారం కోల్ అంటారు, లేదా అంటే ఊర్లో దొరికే నాటుకోడి అంటారు. మీరేమో సోనాలి నాటుకోడి అంటున్నారు. ఏంది అసలు ఇది అంతా? అంటే ఒక చిన్న క్వశ్చన్ అండి. ఓకే. మీది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయినా? అవును. సో మీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఊర్లలో నాటుకోళ్ళు చూసుంటారు. అవును. సో మీ ఇంట్లో కూడా పెంచుంటారు. అవును, పెంచడం. మీ ఇంట్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతం అయితే లేవు. సో అప్పుడు ఉండే నాటుకోడి అనేది అంతరించిపోతుందా? అంతరించిపోతుంది. ఇప్పుడు ఊర్లలో కంటే సిటీలో మీరు టౌన్స్ లోకి వెళ్తే ప్రతి ఒక్క షాప్స్ లో మీకు నాటుకోడి కనిపిస్తుంది, బట్ ఊర్లలో కనిపించట్లేదు. ఊర్లో కనిపిస్తలేదు. బట్ నాటుకోడికి మార్కెట్ లో కన్సంప్షన్ ఎంతైతే ఆహారంగా సేకరిస్తున్నారో దానికి తగ్గట్టు కోడి అనేది అవైలబుల్ లేదు. అదే కాన్సెప్ట్ మెయిన్ గా మనం మైండ్ లో పెట్టుకొని సోనాలి అయితే మీరు చూసినట్టయితే సోనాలి కోడి సేమ్ మన పెరట్లో పెంచుకునే కోడిలానే ఉంటది. దానివల్ల ఆల్మోస్ట్ 4 years నుంచి సోనాలి ఓన్లీ మార్కెట్ లో చాలా అందుబాటులో అండ్ మంచి డిమాండ్ లో ఉంది. ఒక రైతు ఉన్నాడు ఈరోజు. అతను ఏం చేస్తున్నాడంటే ఒక వ్యవసాయం పైన ఆధారపడితే ఏం మిగులుతలే కానీ కొన్ని గొర్రె పొట్టేలే కానీ ఒక 2-3 ఆవులే కానీ దాంతోపాటు కొన్ని కోళ్ళే కానీ వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సామాన్యమైన రైతు మీరు ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తారు? 100 పిల్లలు కావాలి అనుకుంటే ఆ ఫార్మర్కి అసలు ఎట్లా మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు? అంటే మీరు ఆల్మోస్ట్ యాజ్ ఎ యూట్యూబర్ చాలా రైతులతో మీరు డైలీ కలుస్తూ ఉంటారు. ప్రతి దగ్గర వ్యవసాయంతో పాటు ఏదో లైఫ్ స్టాక్ లో ఏదో ప్యారల్ గా వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పోస్ట్ కోవిడ్ తర్వాత నుండి దాదాపు మాక్సిమం ఆఫ్ ద ఫార్మర్స్ విలేజ్ సైడ్ వచ్చేసినారు. వాళ్ళకు ఉన్న ల్యాండ్ లో ఏదో చేద్దాము, సైడ్ ఇన్కమ్ లాగా ఏదో బేస్ చేసుకొని చేద్దాం అని చెప్పి లైఫ్ స్టాక్ లో వచ్చినారు. అందులో మెయిన్ ఆక్వా సైడ్ అయినా షీప్ ఫార్మింగ్, ఈ కోళ్ళది ఈ మధ్య మనం బాగా చూస్తున్నాం. బోట్ కి ప్యారలల్ గా కోళ్ళు కూడా పెంచుతున్నారు. సో ఇందులో మనకి చిన్న కారు రైతు పెద్ద కారు రైతు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చిక్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ప్లేస్కి మేము ట్రాన్స్పోర్ట్ మెయిన్ ఇస్తున్నాము. 100 చిక్స్ తీసుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోకుండా వాళ్ళు డెవలప్ అయినారు. లాస్ట్ 3 years నుంచి నేను 100 చిక్స్ ఇచ్చిన ఫార్మర్ ఇప్పుడు మినిమం 1000 చిక్స్ చేస్తున్నారు. సో ఇనీషియల్ గా ఎట్లుంది చూద్దామని వాళ్ళు దిగుతున్నారు. ఇప్పుడు నేను కూడా హ్యాచరీ పెట్టాను. స్టార్టింగ్ లో నేను 1,80,000 కెపాసిటీ పెట్టలే, నేను ఓన్లీ 10,000 కెపాసిటీతో స్టార్ట్ చేశాను. ఈ లెవెల్ ఈ కెపాసిటీ రావడానికి నాకు మినిమం 3 years పట్టింది. సో నేను ఏదైతే ఫేస్ చేశానో పెంపకంలో వాళ్ళు కూడా సేమ్ అట్లే అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 100 చిక్స్ మాకు ఇవ్వండి, మేము చూస్తాము, పైలట్ ప్రాజెక్ట్ లాగా చూస్తాము, తర్వాత మేము మళ్ళీ స్లోగా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటామని వాళ్ళు చెప్తే మేము సేమ్ అదే విధంగా ఇస్తున్నాము. రైట్ నౌ కూడా ఇంత కెపాసిటీలో నుంచి కూడా మేము 100 చిక్స్ 200 చిక్స్ కూడా విత్ డెలివరీతో సహా ఇస్తున్నాము. ఈ రోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం సోనాలి వస్తుంది, కానీ అందరు లాభాలు అంటే మరి నష్టపోయిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఖచ్చితంగా వ్యాపారం లాభ నష్టాలు అనేది సహజం. నష్టాలు ఎక్కడ జరుగుతాయి అంటే అది మనము ఏదైతే విధంగా మనం సిస్టమ్ ఫాలో చేయాలో ఆ సిస్టమ్ ఫాలో అవ్వకుండా చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడిని తీసుకొచ్చాను, నేను చిక్ తీసుకొచ్చాను డబ్బు పెట్టి, ఫీడ్ ఆటోమేటిక్గా పెట్టేస్తా అదే పెరగాలి అంటే ఆ కాన్సెప్ట్ కాదు. మనము ఖచ్చితంగా దీని నుండి లాభం పొందాలి అంటే దానికి కొన్ని అనుసరించాలనే పద్ధతులు ఉంటాయి, అవి అనుసరించాలి. అది మేము చెప్తాము. ఒకవేళ తెలియకుంటే అడగాలి మమ్మల్ని. బికాజ్ మా టీం ఉన్నారు, వాళ్ళ జాబే అది. ఫార్మర్ని ఎట్లా గైడ్ చేయాలి. Day 1 నుండి 100 days అండి దీని టైం పీరియడ్ కటింగ్కి రావాలంటే. ఈ 100 daysలో ఏ టైం అయినా మీరు కాల్ చేసి ఏం జరుగుతుంది, ఎట్లా చేయాలనేది ప్రొసీజర్ మీరు ఖచ్చితంగా కనుక్కోవాలి.
ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ బ్రూడింగ్ ఉంటుంది ఫస్ట్. ఓకే. ఆ 15 to 20 days బ్రూడింగ్ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు చేసుకుంటాం అంటే ఇప్పుడు మనం ఊర్లలో కోడి పొదిగేసుకుంటాం మిల్లల్లో, అది పిల్లలు చేసిన తర్వాత చలి పెట్టకుండా పిల్లల్ని రెక్కల కింద పెట్టి కాపాడుకుంటాం. అవును, కొంచెం హీట్ చలి లేకుండా ఉంటాయి కాబట్టి మనం ఎక్స్టర్నల్ గా లైటింగ్ ప్రొసీజర్ ఇస్తాం, దాన్నే బ్రూడింగ్ సెటప్ అంటారు. ఓకే. అదే బ్రూడింగ్ లైట్ల ద్వారా కానీ కోల్ ద్వారా కానీ గ్యాస్ ద్వారా కానీ చాలా రకాలమైన పద్ధతుల వల్ల మనం బ్రూడింగ్ చేసుకోవాలి. బ్రూడింగ్ అయిపోయిన తర్వాత మీరు మాక్సిమం 90% అవుట్ ఆఫ్ డేంజర్ ఓకే. ఈ పెంపకంలో. తర్వాత కోళ్ళని కుళ్ళ వదిలేయచ్చు, ఖాళీగా వదిలేయచ్చు, ఫీడ్ వాటర్ ఇస్తే సరిపోతుంది. టైం టు టైం మనం కొంచెం మానిటర్ చేయాలి, ఏదైనా ఐడెంటిఫై అవుతుందా, ఏదైనా సిక్ అయిందా, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఐడెంటిఫై చేసుకొని టైం టు టైం మ్యాక్సిమం అండి. ఇందులో క్యూర్ అనేది తక్కువ, ప్రివెన్షన్ ఉంటుంది. సో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ఫస్ట్. అది చిన్నగా ఉన్నప్పుడే తీసుకోవాలి, వ్యాక్సినేషన్ అయినా ఏదైనా. నేను ఏమంటున్నా ఇక్కడ మెడిసిన్ అనట్లేను, వ్యాక్సినేషన్ అంటున్నా. వ్యాక్సినేషన్కి మెడిసిన్కి చాలా డిఫరెంట్ ఉంది. సో అది చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఫీడ్ విషయానికి వస్తే మామూలుగా అసలు ఏమేమి ఇస్తారు? ఇప్పుడు ఈ కోళ్ళ విషయానికి వస్తే మార్కెట్లో చాలా రకాలమైన ఫీడ్స్ ఉన్నాయండి. సో నన్ను రైతులు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం పెరట్లో పెంచుకున్నప్పుడు చల్లేది బియ్యం చల్లేది వడ్లు చల్లేది అది అని మాట్లాడతారు. మనం ఫీడ్ ఎందుకు పెట్టాలి, అదే పెడితే అయిపోతుంది అంటే నేను ఒకటే చెప్తా, మనం ఇంట్లో పెంచుకునే కోడిని పొద్దునే బయటికి వదిలేస్తాము, అది మొత్తం చుట్టుపక్కల మొత్తం తిరిగేసి వస్తుంది, దానికి కావాల్సిన ఆహారం అది సమకూర్చుకుంటుంది. అది ఆ క్రమంలో అది ప్రతి తిన్న తర్వాత ఏదో ఒక పూట మనం ఇంటి ముందు చల్లడం తినడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం ఒక ఫామ్ లో కమర్షియల్ గా పెంచుకున్నప్పుడు ఒకటే రకమైన ఫుడ్ పెట్టడం వల్ల అందులో అన్ని రకాల ప్రోటీన్స్ ఉండవు, విటమిన్స్ ఉండవు. మనం ఏదైతే మార్కెట్లో దొరికే ఫీడ్లో వాళ్ళు ఫార్ములా బేస్ చేసుకొని ప్రోటీన్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఎంత ఉంది అనేది చూసుకొని వాళ్ళు చేస్తారు. సో దానివల్ల మనము మార్కెట్లో దొరికే ఫీడే మాక్సిమం వాడితే మంచిది. 90 days వరకు అంటే 100 days వరకు టాప్ వస్తుంది. అవును. మామూలు ఎంత వెయిట్ వచ్చే అవకాశం ఉంది? 100 days లో సోనాలి వచ్చేసి 1.4 మేల్ వస్తుంది అండి, 1.2 1.1 ఫీమేల్ వస్తుంది. మేల్ కి ఫీమేల్ కి ఒక 200 grams డిఫరెన్స్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఒక 100 కోళ్ళు పెంచాలంటే మామూలు ఒక షెడ్ విషయానికి వస్తే ఖర్చు ఎంత అయితే ఉండొచ్చు మామూలుగా? ఖర్చు అంటే ఒకటి చెప్తున్నాండి, ఈ షెడ్లో కన్స్ట్రక్షన్ అనేది చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఏమంటా, ఇనీషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళు కంప్లీట్ పర్మనెంట్ స్ట్రక్చర్ లో పోకుండా మీకు దొరికే కర్రలు ఈ తడకలతో చేసుకొని లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ లో చేసుకోండి. స్టార్టింగ్ హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీంట్లో చాలా ఒప్పుకుండాలండి. ఇప్పుడు ప్రతిదీ ప్రాఫిటబుల్ అయితే ప్రతి ఇంటికి ఒక సోనాలి ఫార్మర్ ఉంటాడు. ప్రతిదీ హై ప్రాఫిటబుల్ అంటే ప్రతి ఒక్కరు హ్యాచరీ పెట్టుకుంటారు. అది కాదు, ఎందులో అయినా ఒడిదుడుకులు ఉంటాయి, దాన్ని ఎదుర్కొని తట్టుకొని బయటపడ్డ తర్వాత అప్పుడు మనకు ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. నేను ఇప్పుడు ఏమంటా ఫార్మర్ని, నేను ఇప్పుడే వస్తున్నానండి, నాకు 2000 తీసుకుంటున్నా, నా దగ్గర ప్లేస్ ఉంది, నా దగ్గర షెడ్ ఉంది, ఒకటి నేను ఆల్రెడీ చేద్దాం అనుకుంటున్నా, ఆల్రెడీ ఒక షెడ్ లీజుకి తీసుకున్నా, నాకు 5000 కెపాసిటీ, నాకు 5000 ఇచ్చేసి అంటే నేను ఒకటే మాట చెప్తా, మీరు ఇప్పుడే దిగినారు మార్కెట్లో, ఒక 1000తో స్టార్ట్ చేయండి, ఆర్ అట్లీస్ట్ 500తో స్టార్ట్ చేయండి. ఇప్పుడే వర్కర్లను పెట్టుకోవద్దు, మీరు సొంతంగా ఫస్ట్ మీరు చేయండి. మీరు ఎట్లా చేయాలో నేర్చుకున్న తర్వాత పెంచుకొని దాని కెపాసిటీ మీరు 5000 అన్నారు, నెక్స్ట్ 5000కి వెళ్ళండి, వెళ్ళి అప్పుడు వర్కర్ని పెట్టుకొని చేసుకుంటారు, అది మీరు చేసుకుంటారు, అది మీ ఇష్టం. స్టార్టింగ్ 5000 4000తో వెళ్తే రేపు నష్టపోతే మళ్ళీ కోలుకోలేము, ఎందుకంటే ఇందులో మనము చిక్ కాస్ట్ పెట్టడం తక్కువ అవుతుంది, దానికి పెట్టే ఫీడ్ కాస్ట్ ఎక్కువ. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనం ఏమని చెప్తామంటే, చిన్నగా స్టార్ట్ చేసుకోండి, ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే మాకు ఫార్మర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రతిసారి కొత్త ఫార్మర్ రావడం, నష్టపోవడం, వెళ్ళిపోవడం ఇట్లా చేస్తుంటే మా హ్యాచరీ మేము చిక్ ఎవరికి అమ్ముతాము? ఓకే. సో ఫార్మర్ని కాపాడుకోవాలి, మేము నష్టం లేకుండా వాళ్ళకి లాభాలు చూపెట్టే విధంగానే మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో చిక్ అమ్మేసినామా వదిలేసినామా అని కాదు. ఎవ్రీడే ఖచ్చితంగా మేము మానిటర్ చేస్తాం. ఏ ఫార్మర్ అయినా మాకు ఖచ్చితంగా ఇంపార్టెంట్, చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా ప్రతి ఒక్కరు మాకు ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు జనగాం ఏరియా నియర్ బై టు స్టేషన్ కనుపూర్ కానీ హనుమకొండ కానీ ఇక్కడ సూర్యాపేట నుంచి ఎవరన్నా మీ హ్యాచరీకి రావాలి అనుకొని పిల్లలు కావాలి అంటే ఎట్లా మీరు హలో ఉన్నాయి? మేము ఏమంటున్నా, మ్యాక్సిమం రైతులు మోసపోయేది ఎక్కడ అంటే, ఎక్కడి నుంచో చిక్స్ తెచ్చుకుంటారు, వాళ్ళు చూడరు అవి ఎట్లా ఉంటాయి ఏందనేది చూడరు. నేనేమంటున్నా, మీకు క్వాలిటీ అష్యూరెన్స్ కావాలి అన్నప్పుడు బుకింగ్ చేసే అప్పుడే ఒకసారి హ్యాచరీకి రండి. విజిటింగ్ అవర్స్ లో మీరు రావచ్చు, చూసి క్వాలిటీ చూసి తీసుకోండి. ఎక్కడో ఫోన్ చేసి బయట స్టేట్స్ నుంచి తెప్పించుకొని వచ్చిన తర్వాత, నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నష్టపోయేది మాక్సిమం ఫీడింగ్ పెట్టిన తర్వాత నష్టపోతారు. చిక్ కాస్ట్ ఏముందంటే అది పోతుంది, పెద్ద ఇబ్బంది అనిపించదు. బట్ ఇక్కడ మెయిన్ నష్టపోయేదాన్ని తీసుకొచ్చి దాన్ని కొద్ది రోజులు ఫీడింగ్ చేసి చనిపోయిన తర్వాత అది పెయిన్ వేరే, లాస్ వేరే ఉంటుంది. సో అందుకే మీకు క్వాలిటీ అష్యూరెన్స్ కావాలంటే మా అడ్రస్ మేము కింద మీకు మా ఫోన్ నెంబర్ ఉంది, ఖచ్చితంగా మాకు కాల్ చేయండి, అడ్రస్ కనుక్కోండి, రండి, వచ్చి చూడండి ఏం జరుగుతుంది అసలు. హ్యాచరీ అంటే చాలా మందికి హ్యాచరీలో ఏం జరుగుతుంది, కరెంట్ కోడి పిల్ల ఒక రోజుకు 2 రోజులకి ఒకటి, ఏది ఏమైనా 21 రోజుకే పిల్ల అనేది బయటకు వస్తుంది. అది మెషిన్ అయినా కోడి అయినా ఏదైనా దాన్ని ఎవరు మార్చలేరు. సో ఏది ఇక్కడ వస్తే వాస్తవాలు అనేది మీరు చూడొచ్చు,
చూసిన తర్వాత క్వాలిటీ చూసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సోనాలి కోళ్ళ పెంపకంలో లక్షల ఆదాయము, ఒక బ్యాచ్లో ఎన్ని తీశారు, రెండో బ్యాచ్లో ఎన్ని తీశారు అని నిజంగా సరే లాభం వస్తుండొచ్చు, నేను కాదనట్లే. ఎట్ ఏ టైం నష్టం అనేది కూడా ఉండొచ్చు. ఒక వ్యక్తి సక్సెస్ సాధించాలంటే ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. మరి దీంట్లో నష్టం అనేది ఎక్కడ వస్తుంది? నష్టం నేను చెప్పాను కదండి. నష్టం ఏం చేస్తారంటే రైతులు మెయిన్గా ఫస్ట్ బ్రూడింగ్లో అంత సీరియస్గా ఉండరు. ఓకే, ఒక్కరోజు చిక్కు మంచి యాక్టివ్గా అనిపిస్తే సెకండ్ డే ఫస్ట్ డే ఏదైతే పాటిస్తారో సెకండ్ డే పాటించరు. ఓకే, కొంచెం ఫ్రీ హ్యాండ్స్లో తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం లైటింగ్ ప్రాబ్లం, లైటింగ్ ఇష్యూస్, చిక్కు కొంచెం పడుకుంటే దాన్ని అప్పుడప్పుడు కొంచెం మెలుకో అట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, అవన్నీ పాటించాలి. అండ్ మోర్ ఓవర్ ఏం చేస్తారు, ఫీడ్ ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ తీసుకుంటారు. ఫస్ట్ నుంచి ఏదైతే మనం అలవాటు చేస్తామో అదే ఫీడ్ లాస్ట్ వరకు మెయింటైన్ చేయాలి. అదే కంపెనీ ఫీడే మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా రేట్ తక్కువైంది అనుకోండి, బయట ఎవరైనా చెప్పారు అనుకోండి, వెళ్ళి వేరేది మారుస్తారు. మార్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ 1-2 days చిక్ అనేది పాత ఫీడ్ ఉన్నప్పుడు ఎంతైతే ఇంటేక్ ఉందో అది అంత ఇంటేక్ ఉండదు, దానికి ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఆ 2 days వెయిట్ లాస్ అవుతుంది. ఈ 2 days వెయిట్ లాస్ గెయిన్ చేయడానికి మళ్ళీ 10 days పడుతుంది. వెయిట్ లాస్ ఎంత ఫాస్ట్ అవుతుందో వెయిట్ గెయిన్ అంత ఫాస్ట్గా అవ్వదు. సో ఇక్కడ డిఫరెన్స్ అయితే ఏది బ్యాలెన్స్ అవ్వదు. వీళ్ళు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే షెడ్లో ఫుల్ ఫీడ్ పెడతారు, బయట వదిలేస్తారు. బయట వదిలేసినప్పుడు బయట దానికి తినడానికి ఏం దొరుకుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఏం లేకుండా ఓపెన్ గ్రౌండ్లో వదిలి లోపల ఫుడ్ పెడితే దానికి అది వెయిట్ లాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ వచ్చి డబల్ ఫీడ్ తీసుకుంటారు. సో ఈ అన్ని పారామీటర్స్ ఫాలో అవ్వకపోతే మెయిన్గా లాస్ వస్తుంది. మెయిన్ ఫీడింగ్ అండి, ఫీడింగ్లో తప్ప వేరే దాంట్లో లాస్ అవ్వదు. చిక్కు కరెక్ట్ పెంచుకుంటే హెల్తీగా పెరుగుతుంది, వ్యాక్సినేషన్ వేసుకుంటే హెల్తీగా ఉంటుంది, ఫీడ్ దగ్గరనే ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఫీడింగ్ విషయానికి వస్తే కూడా కొన్ని కూరగాయలు లాంటివి అవి సాగు చేసుకోవాలి మన ఓన్కి ల్యాండ్లో సైడ్కి, కానీ లేకుంటే ఈ పాలకూర కానీ తోటకూర కానీ మామూలుగా కొన్ని గడ్డి అలా కొన్ని మొక్కలు ఇవంటి అన్నీ కొంచెం చేసుకోవడం వల్ల కూడా ఫీడింగ్ ఖర్చు కొంచెం తగ్గించవచ్చు అని చెప్తాను. ఎట్లా మీరు మీ దగ్గరకు వచ్చే ఫార్మర్కి ఇవన్నీ బేసిక్ మీరు అందిస్తారు కదా? ప్రతి ఒక్కటి అండి. ఇప్పుడు మీతో ఏదైతే చెప్తున్నానో రెగ్యులర్ గా నేను రైతుకు చెప్పే విషయాలే, ప్రతిదీ చెప్తాం వాళ్ళకి. మెయిన్ గా ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అడగకపోయినా కొంతమంది అంటారు నాకు ఎక్స్పీరియన్స్ నేను చేసిన అంటారు, ఒకప్పుడు బాయిలర్ చేసిన అంటారు. చేసినా చేయకపోయినా అది మా బాధ్యత, ఎందుకంటే మీరు ముఖ్యం మాకు. రైతు అనేవాళ్ళు ముఖ్యం. మీరు ఉంటేనే ఈ రోజు మా హ్యాచరీ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క రైతు సోనాలి ఫార్మింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆగిపోవద్దు. గత 3 సంవత్సరాల నుండి మాతోని అసోసియేట్ అయ్యి మా ఫ్యామిలీ మెంబర్స్ గా ఉన్న రైతులు ఇప్పటి వరకు ఎవరు బయటికి పోలేదు. ఇది షెడ్స్ కూడా ఆపలేదు. ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ చేస్తారు మీరు అసలు? త్రూ అవుట్ ఇండియా అండి. ఇప్పుడు మాకు సొంత వెహికల్స్ ఉన్నాయి. రైల్వేస్ లేని చోట మేము మా వెహికల్స్ లో పంపిస్తాము. బై ట్రైన్ త్రూ అవుట్ ఇండియా. మ్యాక్సిమం సౌత్ ఇండియాలో తమిళనాడు ఎక్కువ మాకు పంపించే స్టేట్స్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. ఈ స్టేట్స్ బాగా పోతున్నాయి ఇప్పుడు చిక్స్. మామూలుగా ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు? డ్యామేజ్ ఏమవ్వదండి. సపరేట్ చిక్ బాక్సెస్ ఉంటాయి, సపరేట్ ప్యాకింగ్ ఉంటుంది దానికి. అవన్నీ పారామీటర్స్ సేఫ్ అండ్ సెక్యూర్ గా సపరేట్ గా టీం ఉందా వాళ్ళు చూసుకుంటారు. ప్రతి రైల్వే స్టేషన్ మాకు ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఫార్మర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అవైలబుల్ ఉంటాయి. మా దగ్గర 1 day చిక్ నుండి 1 month చిక్ వరకు అవైలబుల్ ఉన్నాయి. 1 day చిక్స్ మీకు చెప్పాను 1,80,000 కెపాసిటీ ఉంది. 1 month చిక్స్ వచ్చేసి ప్యాషన్ తో పెంచుకుంటారు, వాళ్ళ కోసం అని 1 month చిక్స్ కూడా మేము అందుబాటులో ఉంచాము. ఇప్పుడు ఫైనల్ గా సరే ఎంత చేసి రైతు తీసుకున్న తర్వాత మినిమం ఏమైనా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఒక MBA గ్రాడ్యుయేట్ ని, నేను కార్పొరేట్ సెక్టర్ లో కూడా వర్క్ చేశాను. నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చానంటే ప్రాఫిట్స్ ఉంటేనే వచ్చాను. ఇప్పుడు ఒకటి 3 years నుంచి ఉంది అని చెప్తాను నేను. 100 days లో బ్యాచ్ అయిపోతుంది. ఆ ఫార్మర్ నష్టపోతే మళ్ళీ ఎందుకు పెంచుతాడు? నేను రిపీటెడ్ గా మీకు అవసరమైతే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను, వాళ్ళ లిస్ట్ మొత్తం ఇస్తాను, ఇంక్లూడింగ్ వాళ్ళ వీడియోస్ కూడా మీకు పంపిస్తాను. చూడండి, వాళ్ళ రివ్యూస్ కూడా చూడండి. మాకు కూడా సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో కూడా మీరు చూడొచ్చు. నుంచి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందని చెప్తున్నారు, ఆల్ ఓవర్ ఇండియా అని చెప్తున్నారు. నియర్ బై ఎవరైనా ఫార్మర్స్ ఉంటే స్వయంగా మా హ్యాచరీకి వచ్చి విజిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మా క్వాలిటీ మెయింటెనెన్స్ ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్న తర్వాతనే మమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు అని నమ్ముతున్నారు. సో మెయిన్ థింగ్, మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే స్వయంగా వారి నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయండి. లైవ్ స్టాక్ ఎనిమల్ అనేది కొంచెం నష్టదాయకమైనది అయినా కూడా వాటిపైన సరి అయిన జాగ్రత్త తీసుకొని మనం ముందుకెళ్తేనే సక్సీడ్ అవ్వగలమని వీరి యొక్క అనుభవంలో మనకు చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.